పగలు మేఘస్తంభంలో ఉండి రాత్రి అగ్నిస్తంభంలో ఉండి వారికి త్రోవ చూపించాడట. బిడ్డ ఎంత చక్కని మాటలు. అరణ్య ప్రాంతం అంటే ఎడారి, ఇసుకలో గుండా వెళ్తున్నాం. ఈలోపు సడన్గా ఎండంతా పోయి చల్లటి మేఘాలు దట్టంగా అలాగా మేఘం కమ్మింది అనుకోండి, చల్లటి గాలి వస్తుంది. ఎలా ఉంది? మన ప్రాణానికి ఎంత హాయిగా ఉందో కదా, ఎంత ఆహ్లాదంగా ఉందో కదా. ఇశ్రాయేలు ప్రజలు నడిచిన ప్రయాణంలో భయంకరమైన ఎండలో వారు అలాగే ప్రయాణం చేస్తే వారు ఎంత సొమ్మసిల్లిపోతారు, ఎంత ఇబ్బంది పడతారు. కానీ దేవుడు ఒక పిల్లర్ లాగా ఆకాశం నుండి భూమి మీదకు ఒక పిల్లర్ లాగా ఒక మేఘ స్తంభం, అది స్తంభం, ఒక స్తంభం లాగా మేఘమే వారిని ఆవరించి ఉండి దేవుడే అలాగుండి చల్లటి వాతావరణంలో పిల్లల్ని కాపాడుతూ నడిపిస్తున్నాడు. వాహ్, ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి ఆయన. ఇక రాత్రి అగ్నిస్తంభం అంటారా, దాదాపు 20 లక్షలకు పైగా ఉన్నారు వాళ్ళు మొత్తం జనాభా. మరి వారందరికీ వెలుగు ఎట్లా? ఇప్పుడు మనం ఇంట్లో ఉంటేనే ఒక చిన్న దీపపు కాంతి కావాలి గతకాలంలో. ఇప్పుడైతే ఒక స్విచ్ వేస్తే ఎన్నో బల్బులు వెలుగుతున్నాయి. దీపపు కాంతి కావాలి కదా, లైట్ కావాలి కదా. మరి అంతమంది ప్రజలకి అసలు ఆ నూనె ఎట్లా, ఆ దీపాలు ఎలాగా, ఎలా కాంతి? దేవుడే, మరలా దేవుడే. మళ్ళీ ఒక స్తంభం లాగా అగ్ని లాంటి ఒక స్తంభం లాగా పైనుంచి భూమి మీదకి అలాగ ఒక స్తంభం వేయబడినట్లు ఆ అగ్ని వెలుగులో ప్రియులారా మనం ఎన్నో లైట్లు పెట్టినప్పుడు ఒక ఫంక్షనో పెళ్ళో జరుగుతుంటే బోలెడన్ని లైట్లు అక్కడ ఉంటే ఆ దీపపు కాంతిలో పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటూ సంతోషిస్తారో. మనం కూడా ఎంత సంతోషంగా ఉంటాం అన్ని దీపాల మధ్యలో. ఒక కార్యక్రమంలో, రాత్రిపూట జరిగే కార్యక్రమాల్లో లైట్లలో ఎంత సంతోషిస్తాం. ఈ ప్రజలందరూ కూడా దేవుని యొక్క ఆ అగ్ని స్తంభపు కాంతిలో వారు ఎంతో సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నారు, వెలుగులో వెళ్తున్నారు. దేవుడు చూడండి ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత కనికర సంపన్నుడు కదా. పగలేమో చల్లటి మేఘస్తంభంలో, రాత్రేమో అగ్నిస్తంభంలో అలా ఉండి వారిని నడిపిస్తున్నాడు, వారికి త్రోవ చూపాడట.